అందరికీ నమస్కారం, శుభోదయం. న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, మిర్చి రైతులకు ఊరట, సాగు వ్యయం మార్కెట్ ధరల మధ్య ఉన్న తేడాను చెల్లించేందుకు కేంద్రం ఓకే. ఎంఐఎస్ మార్కెట్ ఇన్కన్వర్షన్ స్కీమ్ కింద 75% పంటను కొనుగోలు చేయడానికి సుముఖం. ఈ మార్కెట్ ఇన్కన్వర్షన్ స్కీమ్ కింద ఇంతకుముందు 25% ఉండేది. ఇప్పుడు దాన్ని 75% కొనుగోలు చేయడానికి సుముఖంగా కేంద్రం ఉంది. చంద్రబాబు విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూల స్పందన. ఎగుమతుల్లో సమస్యలపై త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండే రైతుల యొక్క పరిస్థితుల్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శులకి విజ్ఞప్తి చేసి అందులో ఉండే లోపాలను చూపించి ఏమేమి చేయాలనో కూడా సూచనలు ఇవ్వటం వల్ల దానికి వెంటనే కేంద్రం స్పందించి తగు చర్యలను తీసుకొని ఎంఐఎస్ స్కీమ్ కింద 25% ఉన్నటువంటి దాన్ని 75%కు పెంచి తర్వాత ఈ వ్యయానికి మార్కెట్కి మధ్య ఉన్న తేడాలో ఉన్నటువంటి నష్టాన్ని భరించి రైతులకు చెల్లించే విధంగా కేంద్రాన్ని ఒప్పించడంలో సఫలీకృతమయ్యాడని చెప్పుకోవచ్చు. దీని గురించి నేను వీడియోలో చెప్పాను. చంద్రబాబు జోక్యంతో కదిలిన కేంద్రం రైతులకు, మిర్చి రైతులకు శుభవార్త అని. ఆ విధంగా ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఓకే చేయడం జరిగింది. ఇది ఒక రకంగా రైతులకి శుభవార్తే. రైతులు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అంటే ఏదో దీనివల్ల మొత్తం అయిపోతుందని కాదు, నష్టం లేకుండా వాళ్ళు వేసిన పంటకి సరైన మద్దతు ధర అనేది లభిస్తుంది. ఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులు. అంటే చంద్రబాబు నాయుడు కలవడానికి శివరాజ్ చౌహాన్ లేకపోయినప్పటికీ కూడా ఫోన్లో మాట్లాడి కాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు తరఫున రామ్మోహన్ నాయుడు మళ్ళీ రోజు సమావేశంలో పాల్గొని దీన్ని పూర్తిగా అనుకూలమైన నిర్ణయాలు వచ్చేటట్టుగా ప్రయత్నం చేశాడు. టమోటా రైతుకు ప్రభుత్వం బాసట. మార్కెట్ జోక్యం కింద పొలాల్లోకి వెళ్ళి పంట సేకరణ, 1120 క్వింటాళ్ళ కొనుగోలు. టమోటా రైతులకు కూడా కొంత కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచిందని చెప్పుకోవచ్చు. మాతృభాషల మధ్య శత్రుత్వం సృష్టించవద్దు, అన్నీ పరస్పరం సుసంపన్నమైనవే. త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్య. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలంటూ స్టాలిన్కు కేంద్ర విద్యా మంత్రి లేఖ. తేనెతుట్టెపై రాళ్లు వేయొద్దంటూ తమిళనాడు సీఎం హెచ్చరిక. అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనంలో మాట్లాడుతున్నటువంటి మోడీ గారు భాషల మధ్య శత్రుత్వాన్ని పెంచవద్దు, అన్ని భాషలు ఒకే రకంగా చూడాలి అని త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వం యొక్క అభ్యంతరాల నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ వాక్యం చేశాడు. దానికి తమిళనాడు సీఎం తేనెతిట్టుపై రాళ్లు వేయొద్దంటూ హెచ్చరిక చేయటం జరిగింది. చెత్త పన్నుపై చెల్లు చీటి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. ఇంకా చెత్త పన్నుపై ఎటువంటి పన్ను అనేది ఉండదు. ఇంతకుముందు గత ప్రభుత్వం వేసినటువంటి పన్నును రద్దు చేస్తూ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో జారీ చేయడం జరిగింది. బడ్జెట్లోనే కాదు అదనపు నిధుల్లోనూ ఏపీకి ప్రాధాన్యం. చంద్రబాబు అనుభవం కలిసి వస్తుంది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి నిన్న ఆంధ్రప్రదేశ్ పర్యటనలో విజయవాడలో పర్యటించడం జరిగింది. ఆయన వ్యాఖ్యానిస్తూ బడ్జెట్లోనే కాదు అనేక అదనపు నిధుల్లోనూ ఏపీకి సాయం చేస్తాము, ఏపీకి ప్రాధాన్యం ఇస్తాము. చంద్రబాబు నాయుడు యొక్క ఎక్స్పీరియన్సు, అనుభవము అంతా పనికొస్తుంది. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారే పెద్ద ఎసెట్ అని చెప్పడం జరిగింది. బయటపడుతున్న సజ్జల బండారం. ఎస్టేట్లో కొనసాగుతున్న సర్వే, అటవీ శాఖ సరిహద్దు రాళ్లు గుర్తింపు. మరొకసారి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్రమించి కట్టుకున్నటువంటి అటవీ భూమిని మీద సర్వే చేస్తూ ఆ సర్వే రాళ్ళని గుర్తించడం జరుగుతుంది. పూర్తి బండారం 1-2 రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. దురుద్దేశంతోనే జైల్లోకి అనుమతి. డాక్టర్ చైతన్యరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడని తెలిసే వైద్య శిబిరం నిర్వహణ. కడప కేంద్ర కారాగారం పూర్వ సూపరింటెండెంట్ ప్రకాష్పై అభియోగాలు నమోదు. జైల్లోకి వెళ్లి వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించిన వ్యవహారం. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవ్గా మారినటువంటి దస్తగిరి
కడప జైల్లో ఉన్నప్పుడు జైల్లో మెడికల్ క్యాంప్ అనే పేరు మీద, వైద్య శిబిరం అనే పేరు మీద వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డిని వైద్య శిబిరం పేరు మీద జైల్లోకి పంపించి అప్రూవ్గా మారినటువంటి దస్తగిరిని బెదిరించడం జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని నిర్ధారించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి జైలు శాఖ అధికారిని ప్రకాష్ గారి మీద అభియోగాలు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సాక్షి దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే సెకీ ఒప్పందం సక్రమమే తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి. ఎలాంటి లోపాలు లేవు, అంతా నిబంధనల మేరకే జరిగింది. సెకీ ఒప్పందం అక్రమం అని ఎవరు చెప్పారు? సెకీ ఒప్పందం సక్రమమే. ఈ సక్రమంలో అక్రమానికి పాల్పడ్డారని చెప్పారు. సెకీతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ శాతం ఒక ఒప్పందం జరిగిందంటే ఆ ఒప్పందం కరెక్ట్గానే ఉంటుంది, రూల్స్ ప్రకారమే ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ఒప్పందం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? తక్కువ ధరకు విద్యుత్ వస్తున్నప్పుడు ఎక్కువ ధర పెట్టి మీరు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? సక్రమమైన ఒప్పందం అక్రమ మార్గాల ద్వారా చేసినారనేది ఇక్కడ అభియోగం. అంతేగాని సెకీ ఒప్పందం అక్రమం అని, అది కరెక్ట్ కాదని అనేది ఎవరు చెప్పట్లా. ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత దానివల్ల వచ్చే ప్రతిఫలం అందరూ అనుభవించాల్సిందే. అది ప్రజలైనా ప్రభుత్వమైనా ఏదైనా అనుభవించాల్సిందే. ఇక్కడ ఆ అనుభవించాల్సిన పద్ధతులు రెండు రకాలు. విద్యుత్తుని మనం సరఫరా చేయించుకొని అధిక రేటు చెల్లించడం ఒక ఎత్తు, అసలు విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసి దానికి పెనాల్టీని చెల్లించడం ఒక ఎత్తు. ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం ఎన్నుకోవాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది నిర్ణయించుకుంటుంది. కానీ ఏ మార్గమైనా కూడా ఆ ఒప్పందం ప్రకారం నడుచుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అనుకూలంగా మార్చుకోవాల్సినంత అవసరం లేదు. దీన్ని మళ్ళీ ఎల్లో మీడియా అట్రాసింది వాళ్ళు చెప్పే కాదు, ఇది ఖచ్చితంగా అక్రమమే. అక్రమ మార్గాలలో సక్రమమైన సెకీ ఒప్పందాన్ని చేసుకున్నారనేది ఇక్కడ అభియోగం. ఒక ఒప్పందం ఎప్పుడైనా ఒప్పందం చేసుకున్న తర్వాత సక్రమం అవుతుంది, కానీ ఆ సక్రమం వెనక దాగున్న అక్రమాన్ని ఇక్కడ అందరూ కూడా ప్రశ్నించేది. కాబట్టి దీన్ని మీరు ఏదో సంకల్పించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 100% మీరు రాష్ట్రానికి ప్రజలకు అన్యాయం చేశారు ఈ ఒప్పందంలో. ఈ ఒప్పందం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుదిబండగా మారబోతుంది. ఎటు చూసినా కూడా దాదాపు 3,000 కోట్లు అప్పనంగా అదానీ సంస్థకు చెల్లించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి రద్దు చేయడం అనేది కుదరదు. అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు. సెకీ నుంచి ఈ ఏడాది 4,000 మెగావాట్ల కొనుగోలుకు అనుమతి. డిస్కమ్లు విద్యుత్ సేకరణ ప్రణాళికకు ఆమోదం. జగన్ ముందు చూపు వల్ల తక్కువ ధరకే విద్యుత్. ఇన్నాళ్ళు ఒప్పందంపై విషం చిమ్మిన చంద్రబాబు టీడీపీ కరపత్రం. అది రాష్ట్ర చరిత్రలోనే కారుచౌక ఒప్పందం. నాడు స్వయంగా లేఖ రాసిన సెకీ. INTS ఛార్జీల నుంచి మినహాయింపు. 25 ఏళ్ల దూరదృష్టి ఒప్పందంతో ఖజానాకు 1,10,00,000 కోటి 1.10 లక్షల కోట్ల ఆదా. 7,000 మెగావాట్ల సోలార్ ఒప్పందంపై ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. డిస్కమ్లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. మరో వ్యక్తి ప్రమేయం లంచాలకు ఎక్కడా తాగలేదు. నిజమే, ఎంతో ముందు చూపున్న వ్యక్తి, ఎంతో విజన్ ఉన్నటువంటి వ్యక్తి, అందులో అంత ముందు చూపున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని డెవలప్ చేయకుండా అక్కడ పడేసి 3 రాజధానులు 4 రాజధానులు ఆటాడు. ముందు చూపున్న విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా 3 రాజధానుల గురించి ప్రస్తావిస్తాడా? నీకు 25 సంవత్సరాల పాటు కూడా ఇదే రేటు వర్తిస్తుందా? మీరు అంటే అంత గత సంవత్సరంలో చేసుకున్న ఒప్పందం రేటు నువ్వు కంపేర్ చేసుకోకూడదు. ముందు జరగబోయే రేట్లు కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడో పాత రోజుల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత 15 సంవత్సరాల క్రితం ఒప్పందం చేసుకున్న విద్యుత్ రేట్ల కంటే నేను తక్కువ చేసుకున్నాను, ఇది ఎంతో విజన్ ఉంది, ముందు చూపు ఉంది, దీనివల్ల కొన్ని లక్షలు కొట్టి మిగిల్చినానని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఒప్పందం చేసుకున్న సమయంలో మీరు ఒప్పందం చేసుకున్న రేటు కంటే కూడా ఇంకా తక్కువ రేటుకు లభ్యమయ్యే అవకాశం ఉన్నా కూడా మీరు 25 సంవత్సరాల పాటు అదే రేటుకి మీరు ఒప్పందం చేసుకోవడమే ఇక్కడ అక్రమము. దీని వెనక చేతులు మారినాయి అనేది ప్రధాన ఆరోపణ. అది ఖచ్చితంగా జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా మీరు చేసిన పాపాన్ని అందరూ అనుభవించక తప్పదు. 8 ఏళ్లు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా, గిరిజన మహిళ అనే ఇంత నిర్లక్ష్యమా? టీడీపీ కూటమి సర్కారుపై సుగాల ప్రీతి తల్లి ఆవేదన.
కేసును నీరుగార్చేందుకు చంపడం మినహా అనేక చిత్రాంశాలు పెడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం శూన్యం. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జగనే. ఆయన మమ్మల్ని ఆదుకున్నారు, ఇంటి స్థలం పొలం ఉద్యోగం ఇచ్చారు. మరి అన్నీ ఆదుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు బాధ? 8 ఏళ్ళ నుంచి కేసు నడుస్తుంది. మీరు ఇంటి స్థలం పొలం ఉద్యోగం ఇచ్చి మీరు ఆదుకున్నారు, అయిపోయింది కదా. ఇప్పుడు 7-8 నెలలు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇంకేం ఆదుకోవాలని మీరు సిబిఐకి ఇచ్చారన్నారు. సిబిఐకి ఇచ్చేస్తే అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు వార్తలు రాసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ ఏమని, ఆయనే మమ్మల్ని ఆదుకున్నారు, ఇంటి స్థలం పొలం ఉద్యోగం ఇచ్చారు, ఆదుకున్నారు, అయిపోయింది, ఇంకేంది మీకు సమస్య? ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జగనే. సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏముంటుంది? దీని గురించి మళ్ళీ ఈ విధంగా వార్త రాయటం అనేది ఎవరిని తప్పు ఎత్తి చూపించడానికి? దీన్ని కరెక్ట్గా చేస్తే కేసు సిబిఐకి ఇచ్చింది. సిబిఐకి ఇచ్చినప్పుడు సిబిఐ దీన్ని పరిశోధిస్తుంది. ఆయన మాకు న్యాయం చేసినారని సుగాల ప్రీతి ప్రకటించింది. ఆయన న్యాయం చేసి సిబిఐకి ఇచ్చినప్పుడు ఇంకా మీకు ఇబ్బంది ఏంది? సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా, అన్ని కేసులు జరిగినట్టు మీ కేసు కూడా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఇంక ఇబ్బంది ఏంటి? మిర్చికి మద్దతు ఇవ్వలేం, పాత పద్ధతి ధరతోనే 25% మించి కొనలేమన్న కేంద్రం. 75% మేర కొనుగోలు తమ చేతుల్లో లేదంటున్న రాష్ట్రం. మొత్తం రైతన్నలతో కేంద్ర రాష్ట్రాలు దోబూచులాట. వాళ్ళు అన్ని చర్యలు తీసుకొని మద్దతు ధర ఇస్తామని ప్రకటిస్తున్నా కూడా మిర్చికి మద్దతు ఇవ్వలేమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు దీంట్లో వార్త రాశారు. ఇది మన దౌర్భాగ్యం. ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.